ఇప్పుడు మూడవ అనువాకంలో ఋషి ఉపనిషత్తుల యొక్క ఈ ఉపనిషత్తులో ప్రత్యేకంగా ఈ అనువాకంలో సంహిత సంహిత అనేది ఉన్నాయి ఉపనిషత్తు. ఇక్కడ ఈ మొత్తం ప్రపంచాన్ని ప్రపంచ విశ్వాన్ని సంహితలుగా విభజించాడు. ఈ సంహితలు ఏంటి, ఏ సంహితలు ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. చూడండి. సహనౌ యశః సహనౌ బ్రహ్మ వర్చసం అధాతః సగంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం కష్టమైనా కలిపి చదవాలి. విడదీస్తే మళ్ళీ అక్కడ ఇది మారిపోతుంది. తర్వాత విడదీసుకోవచ్చు చెప్పుకునేటప్పుడు. తామహాసగంహితాయిత్యాచక్షతే సహనౌ యశః సహనౌ బ్రహ్మ వర్చసం అధాతః సగంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివిద్యమధిప్రజమధ్యాత్మం తామహాసగంహితాయిత్యాచక్షతే. ఇవి విడదీసి 2 సార్లు చెప్పుకుంటున్నాం అంతే. చెప్పిందే చెప్పుకుంటున్నాం. సరిగ్గా చూడండి, పుస్తకం రిపీట్ చేస్తున్నాం. ఇది వేదం కదా, అందుకని 2 సార్లు చెప్పుకుంటే తప్ప పలకలేము. అదే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పుకుంటున్నాం. మీరు వెనక్కి వెళ్ళి చదవాలి. సహనౌ యశః. ఇప్పుడు ఇంతకుముందు అధ్యాయంలో ఏం చెప్పారు? శిక్ష అంటే పలికే విధానం. ఇప్పుడు అక్షరాలు కాదు, పదాలని కలపటం అనేది చాలా అవసరం భాషలో. దేనికి అన్ని పదాలు విడిగా ఉంటే కొన్నిసార్లు కష్టం అయిపోతుంది, అసౌకర్యం. కానీ ప్రతి భాషలో పదాలని కలపటం అనేది ఉంటుంది. సంస్కృతంలోనూ ఉంది, తెలుగులోనూ ఉన్నాయి. ఈ పదాలు ఎట్ట పడితే అట్లా కలపడకూడదు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సంధి అంటారు. చిన్నప్పుడు తెలుగులో చదువుకోలే, ఏమంటారు? సంధి. సంధి కాదు, సందులు కాదు, సంధులు. సందులు అంటే సందులు గొంతులు అయిపోతాయి. సంధులు. సంధి అంటే 2 పదములు కలయిక సంధి. అన్ని పదములు ఒక రకంగా కలవు, అవునా కాదా? అవునా? సవర్ణ దీర్ఘ సంధి రూల్, దానికి ఒక రూల్ ఉంది. యణాదేశి సంధి, గుణ సంధి, జురిత్వ టకార సంధి, అవునా కాదా? త్రిక సంధి. కొన్ని కఠినమైన సంధులు, కొన్ని తేలికైన సంధులు ఉంటాయి. ఈ సంధి అంటే అక్షరాలు పదాలు ఎలా కలిసాయో తెలిస్తే అప్పుడు మనకు అర్థం బాగుంది, అవునా?
ఎట్లాగైతే లాంగ్వేజ్లో ఒక భాషలో పదముల కలయికకి కొన్ని ఏమిటంటారు సూత్రాలు ఉంటాయి. సూత్రాలు ఉంటాయిగా. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పండి. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఉంది కదా. కాబట్టి ప్రతిదానికి ఒక సూత్రం ఉంది, సూత్రబద్ధంగా ఉంటాయి, కలుస్తాయి. ఎట్టబడితే అట్లా కలపటానికి వీల్లేదు. ఇది గ్రామర్లో, ఇది మన భాషలో. అయితే మానవ జీవితంలో కూడా సంహిత అంటే ఏమిటట? సంధులు, కలయికలు లేవా జీవితంలో? ఉన్నాయి. ఇది పంచసు అధికరణేషు. ముందు సహనౌ యశః, ముందు ప్రార్థన. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం. సహనౌ యశః అంటే సహనావతు సహనౌ భునక్త అన్నట్లు సహ నౌ యశః. నవ్వు అంటే మా ఇద్దరికి. నవ్వు అంటే ఏంటి? ఇప్పుడు అని కాదు, ఇంగ్లీష్ కాదు, సంస్కృతం. నవ్వు అంటే మా ఇద్దరికి, సహా మా ఇద్దరికి కలిపి. మా ఇద్దరికి ఏం కావాలి? యశః మంచి కీర్తి, యశస్సు. ఊటికే పేరుంటే ఏం లాభం? పేరు పటారం లోన్లటారం అన్నట్టు కాదు. మరి సహనౌ బ్రహ్మవర్చసం, మా ఇద్దరికి కూడా బ్రహ్మవర్చస్సు కావాలి, కలగాలి. ఇందాక ఏం చెప్పారు? మాత్రాబలం వర్ణస్వర చెప్పలే. ఇంద్రియ నిగ్రహం వల్ల ఏమొస్తుంది మనిషికి? ప్రకాశం వస్తుంది, మామూలు ప్రకాశం. బ్రహ్మవర్చస్సు అంటే ఇంకా ఎంతో గొప్పది. అంటే పరమాత్మ తత్వమును, బ్రహ్మతత్వమును తెలుసుకొని అనుభవించినప్పుడు వచ్చేటువంటి తేజస్సు, ప్రకాశం. మామూలు కంట్రోల్ వల్ల కొంత తేజస్సు ఉంటుంది కొంత మనిషిలో, కానీ జ్ఞానం వల్ల ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. అది జ్ఞాన తేజస్సు. సో ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాం? మా ఇద్దరికి ఏం కలగాలి? యశస్సు. యశస్సు అంటే వైరల్ అవటం కాదు, యూట్యూబుల్లో వైరల్ కాదు, ఏంటి వాట్సాప్లో వైరల్ కాదు. యశస్సు అంటే సత్కర్మల వల్ల, సద్ధర్మాచరణ వల్ల ఎప్పుడూ ఉండేటువంటి కీర్తి, యశస్సు. ఏదో తాత్కాలిక పిచ్చి పనులు చేస్తే కూడా వైరల్ అవుతాడు, అవట్లా అవుతుంది. అది కాదు. యశస్సు అంటే సత్కర్మాచరణ వల్ల, ఇతరులకి మేలు కలగటం వల్ల, 10 మందికి అది మేలు కలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ గురించి మంచి చెప్పుకుంటారు. యశస్సు. తర్వాత ఇంకేం కావాలి? బ్రహ్మవర్చస్సు. ఇది నైతికంగా కాదు, ఆధ్యాత్మికం. బ్రహ్మవర్చస్సు అంటే ఆధ్యాత్మికం. అంటే లోపల ఉండే తత్వం ఏదైతే ఉందో, జీవుడిలో సారం ఎవరు? పరమాత్మే. పరమాత్మ వల్లే ఇవన్నీ పనిచేస్తుంది. సో ఆ పరమాత్మని సంబంధం పెట్టుకుని అది జ్ఞానంతో అనుభవాన్ని పొందినప్పుడు ఇంకా దివ్యమైన తేజస్సు వస్తుంది. ఆ రెండు మాకు కలుగుగాక అని ప్రార్థన చేస్తారు, గురుకులంలో కదా చేసేది. ఇక ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు, అధ సంహితాయా ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. అథ ఇప్పుడు నేను సంహితల గురించినటువంటి, ఉపనిషత్తుల్లో సంహితల గురించినటువంటి విషయాల్ని వ్యాఖ్యాస్యామః బోధిస్తాం. అంటే పరంపరగా తెలుసుకున్న జ్ఞానాన్నే చెప్తున్నారు, నా సొంతం కాదు అన్నట్టు. ఎలాగున్నాయి సంహితలు? పంచసు అధికరణేషు, 5 అధికరణములు. అధికరణం అంటే సెక్షన్, 5 ఆస్పెక్ట్ అని అర్థం. 5 విధాలుగా ఉంటాయి. ఏమేమిటి 5 విధాలు? అధిలోకం, అధిజ్యోతిషం, అధి విద్యం, అధి ప్రజం, అధ్యాత్మం. అన్నీ 5 ఉన్నాయి. అధిలోకం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి విషయం. అది జ్యోతిషం. జ్యోతిషం అంటే జ్యోతిష్, వెలుగు. వెలుగునిచ్చేవి కొన్ని ఉన్నాయిగా ప్రపంచంలో, వాటికి సంబంధించినటువంటి ఒక సంధి. అది విద్యం అంటే ఏంటి? విద్యకు సంబంధించినటువంటి ఒక సంధి.
అధిప్రజం సంతానం. ప్రజ అంటే ఇక్కడ సంతానమునకు సంబంధించిన ఒక సంధి. తర్వాత అధ్యాత్మం అంటే తన వ్యక్తిత్వం, తన శరీరం, మనసు, బుద్ధి ఉన్న వీటికి సంబంధించిన సంధి. 5 సంధులు జీవితంలో. ఈ 5 సంధులు కనుక అర్థం చేసుకుంటే మనిషికి తెలుస్తుంది జీవన విధానం. 5 సంహితల గురించి చెప్తాము అన్నాడు. అక్కడ సంధి అంటే ఏంటి? పదముల యొక్క కలయిక సూత్రబద్ధంగా ఉండాలి. అట్లాగే ఈ విశ్వములో కూడా మనిషి జీవనము ఎలాగుండాలి? సూత్రబద్ధంగా ఉండాలి. సంధి అంటే ఈ రకంగానే కలవాలి, ఇంకో రకంగా ఉండకూడదు. ఇప్పుడు గ్రామర్లో సంధి అంటే ఏంటి? సంధి ఎప్పుడు ఏర్పడుతుంది? ఏమేమి ఉండాలి సంధిలో? ఒక్క పదం ఉంటే సంధి ఉండదు, 2 పదాలు ఉండాలి. ఉండద్దా? పూర్వపదం, ఉత్తర పదం. ముందున్న దాన్ని పూర్వపదం అంటారు, తర్వాత ఉన్న పదాన్ని ఉత్తర పదం అంటారు. 2 పదాలు ఉండాలి. 2 పదాలు ఉండాలి. ఈ చివరక్షరం పూర్వపదం యొక్క చివరక్షరం, ఉత్తర పదం యొక్క మొదటి అక్షరం, ఈ 2 కలిసేటప్పుడు కొన్ని సూత్రాలు ఉంటాయి. అప్పుడు దానికి ఆ సంధి అని పేరు వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది? పదముల కలయికలో అక్షరాల కలయిక కొన్ని సంబంధాలు కరెక్ట్గా దాన్ని సూత్రబద్ధంగా ఉన్నప్పుడు దానికి ఆ సంధి అని పేరు. అలాగే మానవ జీవితంలో కలయికలు కూడా ఎలాగుండాలి? సూత్రబద్ధంగా, అంటే ఓ పద్ధతిలో ఉండాలి. అందులో ఒకటి ఏమన్నారు? అధిలోకం. ఇప్పుడు ఏమన్నారంటే అధిలోకం 5 సంధులు. అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రయం, అధ్యాత్మం. తా మహాసంహిత ఇది ఆచక్షతే. వీటిని ఏమన్నారు? మహాసంహితలు అన్నారు. మహాసంహిత అంటే గొప్ప సంధి. ఇదేదో పనికి వాళ్ళని అనుకోకూడదండి, ఏదో అక్షరాల కలయిక ఏముందిలే అనుకోకూడదు. ఏంటి? మహాసంధుల టైం. మహా అంటే ఏంటి? గొప్పవి. ఏమిటా గొప్ప సంధులు? ఒకటి ఈ లోకానికి సంబంధించిన సంధి. ఇవేంటో ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. చూడండి. అధాధిలోకం పృథివీ పూర్వరూపం జౌరుత్తర రూపం ఆకాశ సంధి వాయుస్సంధానం ఇత్యధిలోకం. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అథాధిలోకం పృథివీ పూర్వరూపం ద్యౌరుత్తర రూపం ఆకాశ సంధి వాయుస్సంధానం ఇత్యధిలోకం. అథ అధిలోకం. ఇప్పుడు ఈ లోకానికి సంబంధించినటువంటి సంధి. లోకం అంటే మన కన్ను ముందు కనిపించే లోకం. అందులో ఒక సంధిలో పూర్వపదం, ఉత్తర పదం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ సంధిలో, ఈ లోకానికి సంబంధించిన సంధిలో పృథివీ పూర్వరూపం. పృథివీ అంటే భూమి అని అర్థం. పృథివీ ముందు ఉంటుంది. దాని తర్వాత ద్యౌహు ఉత్తర రూపం. ద్యౌహు అంటే ద్యులోకం, పైన అక్కడో ఉండే లోకం, ద్యులోకం. తర్వాత ఈ మధ్యలో ఏముంటుంది? ఆకాశ సంధి. ఆకాశం అనేది సంధి, అంతేగా. ఈ కింద భూమిని ఆ పైన ఉండే ద్విలోకాన్ని కలిపేది ఏమిటి? ఆకాశం. ఏమంటారు దాన్ని? ఆకాశాన్ని ఇంటర్ స్పేస్ అంతేగా. తర్వాత
వాయు సంధానము. వాయువు ఏం చేస్తుంది? మధ్యలో తిరుగుతుంది. ఆకాశం మధ్యలో తిరిగేది వాయువు. అందుకని వాయుమండలం కొంతవరకే ఉంటుంది. అవునా? వాయుమండలం కొంతవరకే. తర్వాత ద్యులోకం, పృథివీ యొక్క ఆకర్షణ శక్తి కొంతవరకే ఉంటుంది. అందుకని వస్తువులన్నీ కింద పడుతుంటాయి. ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అంతరిక్షం అంటారు, అక్కడ అవుటర్ స్పేస్, అక్కడికి వెళ్తే కింద పడవు. ఎందుకు పడవు? అక్కడో ఉంది. దాన్ని ఏమన్నారు? జౌహు. జౌహు అన్నారు. ద్యులోకం అంటే వెలుగునిచ్చేటువంటి సూర్యుడు, చంద్రుడు ఇలాంటివన్నీ ఎక్కడున్నాయి? ద్యులోకంలో ఉన్నాయి. మనకి సంబంధం ఉందా లేదా? ఉన్నాయి. ఈ రెండింటిని కలిపేది ఆకాశం. ఈ ఆకాశంలో సంచరించేది ఎవరు? సంధానం, వాయువు సంధానం చేస్తుంది. పృథివీ, ఆ పైన ఉండే ద్యులోకం, మధ్యలో ఆకాశం, ఆకాశంలో వాయువు సంధానం. ఇదొక సంధి. ఇది లోకానికి ఇది అధిలోకం. ఈ ప్రకారంగా లోకాన్ని గురించినటువంటి ఒక సంధి. ఏంటి లోకాన్ని గురించిన సంధి? మనకి మన లోకమే తెలుసు. అవునా? ఎవరి లోకం వాళ్లే. మనందరికీ కామన్ ప్లాట్ఫామ్ భూమి. అవునా కాదా? మనందరం ఎక్కడ ఉన్నాం? భూమి పైన ఉన్నాం. మన పైన ఏముంది? ఆకాశం లేదు, ద్యులోకం. మన ఆకాశం పైన ఉందంటాం. ఆకాశం పైన లేదు, అంతటా ఉంటుంది. అవునా కదా? చాలా మంది ఏమంటారు? ఆకాశం పైన ఉందంటాడు. ఇదంతా ఆకాశమే. అందుకే సంధి అన్నారు దాన్ని. అలా సంధి దేనికి? పృథివీకి. తర్వాత పైన ఉండే ద్యులోకం, సూర్యచంద్రాది నక్షత్రాలు ఉండేదంతా ద్యులోకం కిందికి వస్తుంది. ద్యు కదా, మధ్యలో ఉండేది ఆకాశం. ఈ ఆకాశంకి దీనికి, ఆకాశంలో ఏముంటుంది? మళ్ళీ వాయువు ఉంటుంది. వాయువు లేకపోతే ఆలోచించండి ఒకసారి, సంధానం. అప్పుడు అప్పుడు ఏం లేదు, జీవితమే లేదు, జీవనం లేదు వాయువు లేకపోతే. అవునా కాదా? ఇప్పుడు వాయువు ఉన్నది కాబట్టి ఇవన్నీ ఏమవుతున్నాయి? కదులుతున్నాయి. కదలట్లా? కదులుతున్నాయి. జీవుళ్ళు బతుకుతున్నారు. కాబట్టి వాయువు సంధానం చేస్తుంది. ఈ ప్రకారంగా ఒక సంధి. ఇది బాహ్యార్థాలే ఇప్పుడు మనం చెప్పుకుండేది. తర్వాత అంతరార్థాలు వస్తాయి. ముందు బాహ్యార్థాలు చెప్పుకుందాం. ఇప్పుడు లోకానికి సంబంధించిన సంధి అయిపోయింది. ఇప్పుడు జ్యోతిషం. జ్యోతిషం అంటే వెలుగు, కంటిన్యూస్ ఉంటుంది. అధాది జ్యోతిషం అగ్ని పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధి వైద్యుత సంధానం ఇత్యధి జ్యోతిషం అధాధి జ్యోతిషం అగ్ని పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సంధి వైద్యుత సంధానం ఇత్యధి జ్యోతిషం